హాయ్ రాజు గారు. హలో అండి. సో ఈరోజు ఎవరు ఈమెయిల్ చేశారో చూద్దామా? ఓకేనండి. ఓకే, సో బెంగళూరు నుంచి మెయిల్ వచ్చింది రాజు గారు. జయ గారు మెయిల్ చేశారు. ఓకే. పన్నీర్ అంటే మనము చాలా రకాల వెజిటబుల్స్ కాంబినేషన్లో ట్రై చేస్తూ ఉంటాం కదా. అవును. అండ్ అలాగే దోసకాయతో ట్రై చేస్తే ఎలా ఉంటుంది అని అడుగుతున్నారు. అంటే దానికి కొంచెం పులుపు అది ఉంటుంది కదా, వెరైటీ, కొంచెం వెరైటీగానే ఉంటుంది. దోసకాయ పన్నీర్. సో ఇది దోసకాయ సాఫ్ట్ గానే ఉంటుంది మనకి ముక్క, పన్నీర్ కూడా ముక్కలుగా కాకుండా కొంచెం దోసకాయని మనం పేస్ట్ లా చేసి వేసుకుందాం. కొంచెం లైట్ ఆ పులుపు కొంచెం కమ్మదనం ఉంటుంది కదా. అవును. సో గ్రేవీ బేస్ లాగా దోసకాయ యూజ్ చేసుకొని పన్నీర్ అలా ముక్క పలంగా వేసేసుకుంటే ఓకే ఓకే అలా ట్రై చేసుకోవచ్చు. బాగానే ఉంటుందేమో కదా వెరైటీగా. ఓకే ఓకే అండి. మరి దోసకాయ పన్నీర్ కూర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. దోసకాయ పన్నీర్ కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: దోసకాయలు 1/2 కిలో, పన్నీర్ ముక్కలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, గరం మసాలా 1 టీ స్పూన్, పుదీనా కొద్దిగా, జీలకర్ర 1 టీ స్పూన్. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. రాజుగారు స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. సో ఇక్కడ ముందుగా అంటే మనం దోసకాయని ఓకే సో ముక్కలుగా కట్ చేసేసి ఉడికించేసి ఓకే కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టిలా పేస్ట్ రెడీ చేసుకోవాలి. సో మనకి బేస్ అనేది ఇదే వస్తుంది, దోసకాయ వస్తుంది. ఓకే ఓకే ఓకే. కొంచెం ఇది వాడుతున్నాం కాబట్టి ఇది దీంట్లో కూడా కొంచెం పులుపు ఉంటుంది మనకు. సో టమాటో వాడాల్సిన అవసరం లేదు. ఓకే. మళ్ళీ టొమాటో ఇది వేసుకుంటే మళ్ళీ అదొక డిఫరెంట్ టేస్ట్ వచ్చేస్తుందేమో. ఎస్. సో ఇంకా అప్పుడు టొమాటో పీసెస్ పీసెస్ లాగా ఏదైనా వేసుకుంటే మనం దోసకాయ కూడా ముక్కల్లాగా కాంబినేషన్ అలా ట్రై చేయొచ్చు కదా. కానీ ఎక్కువ దోసకాయ ఫ్లేవర్ అది తెలుస్తూ ఉండాలంటే ఇదైతే బాగుంటుంది అనుకుంటా. బేస్ లా వచ్చేస్తుంది కదా, మనం కొంచెం గ్రేవీలా కూడా అది దోసకాయ మనకు హెల్ప్ చేస్తుంది. అండ్ పన్నీర్కి ఎప్పుడు మనం కొంచెం గ్రేవీ టైప్ లోనే ఎక్కువ చేసుకుంటూ ఉంటాం కదా, ఏదో ఒక మసాలా వాడుతూ. అవునండి. ఇక్కడ కొద్దిగా వెరైటీగా ఇలా దోసకాయతో బాగుంది ఐడియా. కాబట్టి అంటే ఇది కొంచెం పులుపు కమ్మదనం ఉంటుంది కాబట్టి ఇక్కడ కొంచెం మసాలా పొడులు, ధనియా అలాగే జీలకర్ర అది సరిపోతుంది. గరం మసాలా వాడుతున్నాం. ముందుగా కొద్దిగా జీలకర్ర. ఓకే. సో అంటే మనం మామూలుగా రెగ్యులర్ గా చేసుకునే వాటిని కొంచెం కొంచెం చేంజింగ్స్ చేసుకుంటూ వెళ్తే మనకు కొత్త కొత్త రుచులు కూడా మనకు పుట్టుకొస్తూ ఉంటాయి. అంటే బేసిక్ గా టొమాటో ప్యూరీ అనేది చాలా కామన్ గా వాడుతూ ఉంటాం కదా మనము పన్నీర్ కి. అవునండి. సో ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిరపకాయలు. ఓకే. అల్లం వెల్లుల్లి పేస్ట్. కాకపోతే దోసకాయ అనేసరికి ఎవరికి కూడా అంటే ఇలా మనం పేస్ట్ చేసి వేసుకోవచ్చు అన్న ఐడియా రాదు. కాబట్టి ముక్కల కాంబినేషన్ లోనేమో పన్నీర్తో చాలా తక్కువ కదా ట్రై చేస్తూ ఉంటారు, చాలా తక్కువ. కానీ బాగుంది ఏదో వెరైటీగా. అంటే ఇలా చేసుకుంటే మనకి కొంచెం రైస్ లాంటి వాటిల్లో కూడా బాగుంటుంది, ఎందుకంటే దోసకాయకి ఆ పులుపు అదే ఉంటుంది కదా. సో కొంచెం డిఫరెంట్ పులుపు తెలుస్తూ ఉంటుంది. సో కొంచెం వెరైటీగా రెగ్యులర్గా చేసుకునే దానికి కొంచెం భిన్నంగా ఉన్నట్టుగా కూడా ఉంటుంది అన్నమాట. సో కొంచెం వేగాలండి మన ఉల్లిపాయలు. ఓకే రాజు గారు, మూత పెట్టేద్దామా? సరే రాజు గారు, ఇది మధ్యలోగా మేము చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మొదటి చిట్కా. మీ జుట్టు నల్లగా ఒత్తుగా పెరగాలి అంటే అన్నం వార్చిన గంజిలో కొద్దిగా మందారాకులు వేసి పేస్ట్ లాగా చేసి జుట్టుకు పట్టించాలి. గంట తర్వాత షీకాయతో గానీ కుంకుడుకాయతో గానీ తలస్నానం చేసినట్లయితే అది మంచి కండిషనర్ లాగా పనిచేసి మీ హెయిర్ సిల్కీగా అవుతుంది, అలాగే ఒత్తుగా కూడా పెరుగుతుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా, చూద్దామా రాజు గారు? ఓకేనండి. సో ఉల్లిపాయలు కూడా మంచి కలర్ వచ్చేసాయి. సో ఇక్కడ మనం రెడీ చేసి పెట్టుకున్న దోసకాయ పేస్ట్. సో కొంచెం పచ్చిగా ఉండే దోసకాయలు తీసుకుంటే కొంచెం బాగుంటుంది. బాగా పండిందంటే మళ్ళీ మనకు కొంచెం స్వీట్ అనేది వచ్చేస్తుంది. సో అదొకటి చూసుకోవాలి. కొద్దిగా పచ్చి వాటిల్లో అయితే బాగానే పులుపు ఉంటుంది యాక్చువల్గా, ఎందుకంటే మనము అప్పుడప్పుడు ఇలా పప్పు దోసకాయ అలా చేసుకున్నా కూడా ఆ దోసకాయ ముక్కలు బాగానే పుల్లగా తగులుతూ ఉంటాయి. సో ఇప్పుడు దీంట్లో సరిపడా ఉప్పు. ఓకే. కారం, కొంచెం పులుపు కమ్మదనం ఉంటుంది కాబట్టి కొంచెం కారం పడుతుందండి. అలాగే
కొద్దిగా పసుపు, సో ఇప్పుడు పన్నీర్ మనం ఫ్రెష్గా తీసుకుంటాం కాబట్టి దాన్ని వేయించాల్సిన అవసరం లేదు, తర్వాత వేడి నీళ్ళలో కూడా వేయాల్సిన అవసరం లేదు. సో అలా అంటే డైరెక్ట్గా వేసుకుంటేనే కొద్దిగా మనకి ఈ టేస్ట్ అనేది కొంచెం ఆ పన్నీర్ కది పడుతుంది, బాగా పడుతుంది. వేయించి వేసుకుంటే అంటే ఆ పైన ఒక లేయర్ ఉంటుంది కాబట్టి మనకి ఈ దోసకాయ టేస్ట్ అంత తెలియదు అసలు, పన్నీర్ తాలూకు ఆ టేస్టే తెలుస్తుంది. గ్రేవీ మొత్తం ఇంకేం పట్టదు అనమాట, సపరేట్ గా తిన్నట్టు ఉంటుంది ఆ పన్నీర్ ముక్కలు ఇంకా గ్రేవీ. సో కొంచెం ఈ ఉప్పు కారాలు ఆ గ్రేవీ ఆ పేస్ట్కి పట్టేస్తే మనకు పన్నీర్ ముక్కలు యాడ్ చేసేసుకోవచ్చు. ఎలాగో మనం ఆల్రెడీ దోసకాయ ముక్కలు ఉడికించి పేస్ట్ చేసుకుంది కదా, సో కొంచెం ఆ ఉప్పు కారం అనేది కొంచెం, లేకపోతే మనకు ఆ పచ్చిదనం అంటే కారం ఘాట్ అనేది ఎక్కువ తెలుస్తుంది, కొంచెం మగ్గాలి. ఓకే, చూద్దామా రాజు గారు? ఓకేనండి. ఓకే ఓకే, సో ఇప్పుడు పన్నీర్ ముక్కలు యాడ్ చేసేద్దామండి. ఇది కూడా మనం టమాటో ప్యూరీ చేసుకున్నట్టే ఉంది, అలాగే. ధనియాల పొడి, ఓకే, కొద్దిగా గరం మసాలా పొడి, కొంచెం పుదీనా. ఓకే, సో కొంచెం ఘాటుగా వస్తుంది మనకి ఈ డిష్ అనేది. ఓకే ఓకే, సో అలా చేసుకుంటేనే బాగుంటుందేమో కదా. పన్నీర్ కమ్మగా ఉంటుంది, దోసకాయ కమ్మగా ఉంటుంది కాబట్టి మనం మళ్ళీ మామూలుగా చేసుకున్నాం అనుకుంటే కొంచెం అంత తీయగా అలా ఉంటుంది. మనం కొద్దిగా స్పైసీనెస్ ఇది తక్కువ తినే వాళ్ళకి అలా నచ్చుతుంది, కొంచెం ఘాటుగా ఇష్టపడే వాళ్ళకి కొద్దిగా ఇలా పుదీనా ఈ ఫ్లేవర్ లో అయితే బాగుంటుందేమో. అవునండి. నైస్. సో దోసకాయని అంటే అలా పీసెస్ లాగా కర్రీస్ లో చేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు ఇట్లా ట్రై చేయొచ్చు, గ్రేవీలా చేసేసుకుని. అండ్ పన్నీర్ కూడా మనకి హెల్తీయే కదా. సో రెడీ అయిపోయింది. ఓకే, సో కొద్దిసేపు ఆ పన్నీర్ ఆ వేడిలో ఉండేస్తే మనకి మొత్తం ఆ టేస్ట్ అంతా పట్టేస్తుంది. చెప్పేంత వరకు కూడా ఐడెంటిఫై చేయలేదు, దోసకాయ పేస్ట్ లా చేసి వేసాం. అదే తినేటప్పుడు అంటే కొంచెం ఏదో తేడా తెలుస్తుంది కానీ గవుక్కున పీసెస్ లా తింటుంటే మనకి ఆ ఇదనే తెలుస్తుంది తప్పితే పేస్ట్ చేస్తే కొంచెం కష్టమే కదా. కొద్దిగా కొత్తిమీర. ఓకే ఓకే, దోసకాయ పన్నీర్ కూర రెడీ. ఓకే అండి, మరి వేడివేడిగా దోసకాయ పన్నీర్ కూర రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. దోసకాయ పన్నీర్ కూర తయారు చేసే విధానం: ముందుగా దోసకాయ ముక్కలు ఉడికించి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో దోసకాయ పేస్ట్, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత పన్నీర్ ముక్కలు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, పుదీనా వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే దోసకాయ పన్నీర్ కూర రెడీ.